నాణ్యమైన విద్య మిథ్యే. ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణం. 13,930 ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు. 4,235 ప్రభుత్వ పాఠశాలలో ఒక్కడే ఉపాధ్యాయుడంటండి. చూసారా, దాదాపుగా 4,235 స్కూల్స్‌లో ఒక్కడే టీచర్ అంట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా మనకి? మళ్ళీ మనం ఫోర్త్ సిటీ కట్టుకుంటాము, స్పేస్ పైనకెళ్తాము, అబ్బో! ఇంకా చాలా కబుర్లు చెప్తాం. ఇక్కడ మాత్రం ఇది పరిస్థితి మనది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు. మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఫౌండేషనల్ స్కూళ్ళు. మండలానికి 4 చొప్పున ఏర్పాటు చేయాలి. 632 మండలాల ఏర్పాటుకు 22,752 కోట్ల ఖర్చు. ప్రభుత్వ బడులకు మినీ బస్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక. మరి ఈ నివేదికను కనీసం ప్రభుత్వం చూస్తుందా? అసలు చూస్తుందా అంటున్నా. చర్యలు తీసుకుంటుందని అడగట్లేదండి, కనీసం చూస్తుందా? విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉంది? నాకైతే ఎక్కడ ఏమీ కనపడుతుల్లా. ప్రభుత్వ పాఠశాలపై భారీగా ఖర్చు చేస్తున్న విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య మిథ్యగానే ఉందని స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్, పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళీ సభ్యులుగా ఇటీవలే సీఎం రేవంత్ను కలిసి విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై కీలక సిఫార్సులు చేశారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు ఈ సిఫార్సులు పరిశీలిస్తున్నారు. కానీ ఇవంతా అయ్యేనా ఈ సిఫార్సులు? 36 రాష్ట్రాల్లో మనది 32వ స్థానం అంటండి. సూపర్ కదా. ఇంకానే 36లో లేవు మనం, ఆశ్చర్యపోనవసరంలా. ప్రాథమిక పాఠశాల నాణ్యత దారుణంగా ఉండడంతో దీని ప్రభావం మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యపై పడుతుందని విద్యా కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో కేవలం 23% మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీలు చదువుతున్నారని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,259 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 50% లోపే ఉన్నారంట. అలాగే 4,235 అంటే 23% బడుల్లో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. మొత్తం 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 12,760 అంటే 70% బడుల్లో గదుల్లో 3 లోపే ఉన్నారంటండి. ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో 36 రాష్ట్రాల్లో తెలంగాణకు 32వ స్థానంలో ఉండగా నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలండి మనకి? ఇంతకన్నా ఇంకేం చెప్పుకోవాలి మనం? మళ్ళీ నేనింత ఆయన చెప్పాడు, ఇప్పుడు మీరు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అందించే విద్యపై 99% తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. 100% వేసేసుకోవచ్చు, ఇంకా ఆ 1% కూడా ఏదో వీళ్ళు ఇచ్చుకొని ఉంటారు. అసలు ప్రభుత్వ బళ్ళే చక్కగా నడుస్తలేవు, ఇంకా దాంట్లో ఇంగ్లీష్ మీడియం యాడ్ నుంచి. నర్సరీ టు ఇంటర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఒకే చోట ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సులు చేసింది. 1,500 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున ప్రతి మండలంలో 3 టీపీఎస్లు ఏర్పాటు చేయాలని కోరింది. అన్ని వసతులతో ఒక టీపీఎస్ ఏర్పాటు చేయాలంటే 12 కోట్లు అవసరం అవుతుంది. రాష్ట్రంలో అన్ని అంటే 632 మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం 22,752 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ప్రత్యేకంగా తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. వీటిని మండలానికి 4 చొప్పున నెలకొల్పాలని సూచించింది. అన్ని వసతులతో ఒక ఫౌండేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే 3.5 కోట్లు ఖర్చు అవుతుందంట. రాష్ట్రంలోని అన్ని 632 మండలాల ఏర్పాటుకు 8,848 కోట్లు అవసరం అవుతున్నాయని తెలంగాణ విద్యా కమిషన్ అంచనా వేసింది. దాంతోపాటు స్కూల్ పిల్లలకు బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇవన్నీ డౌటే, ఏమి అవ్వవు. వీటిలో ఒక్కటి అవ్వదండి, చెప్తున్నా కదా నేను. డ్రాప్అవుట్ల సంఖ్య అరికట్టేందుకు ప్రభుత్వ బడులకు ప్రత్యేకంగా మినీ బస్సులు నడపాలని, దీంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు వెళ్తారని కమిషన్ సూచించింది. మినీ బస్సుల ఏర్పాటుకు స్థానిక యువతకు 50% సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. దీంతో స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందని చెప్తుంది. 632 మండలాల్లో మినీ బస్సుల పథకానికి ప్రభుత్వం దాదాపు 1,990 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కమిషన్ అంచనా వేసింది. మీరు చెప్పిన దాంట్లో ఆకునూరి మురళీ గారు మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా చెప్పారు, చాలా స్టడీ చేశారు, చాలా బాగా చెప్పారు. కానీ వాటిల్లో 1%
కాదు కాదు. 0.0001% కూడా జరగదు. తెలంగాణ విద్యా వ్యవస్థపై ఈ గవర్నమెంట్‌కి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఏ కాడికి బీసీ కులగణన, లేపోతే మూసీ, లేపోతే ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ వీటిపైన ఇంట్రెస్టు. ఏమాత్రం విద్య పైన గాని, వైద్యం పైన గాని లేదు. ఖచ్చితంగా లేదు. ఇదయిపోయింది. ఇప్పుడు మనకి విద్య భయం అయిపోయింది గదా!